ఇదే క్రమంలో ఈరోజు సాక్షిలో రాసిన ఈ కథనం 100% అభ్యంతరకరం. ఇప్పటికే ఈ పత్రికా స్వేచ్ఛ మాటున గడిచిన దశాబ్ద కాలం పైగా మా నాయకుడి వ్యక్తిత్వానికి వీళ్ళు పాల్పడుతూనే ఉన్నారు. అలాగే పుట్టెడు కేసులు నేర చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి 11 ఛార్జ్షీట్లు, వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు, మిస్అప్రోప్రియేషన్ ఛార్జ్షీట్లు వాళ్ళ న్యాయస్థానాల్లో కొనసాగుతూ ఉండగా గడిచిన 12 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద కొనసాగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, యాక్యురేట్గా చెప్పాలంటే 12 సంవత్సరాల 7 నెలల 3 రోజులుగా, 7 నెలల 1 రోజుగా సెప్టెంబర్ 23, 2013లో అతనికి బెయిల్ రావడం జరిగింది. ఇవాళ మనం 2026 ఏప్రిల్ 24వ తారీఖులో ఉన్నాం. అంటే ఈ రోజుకి అతనికి బెయిల్ వచ్చి 12 సంవత్సరాల 7 నెలల 1 రోజు అయింది. ఇన్ని రోజులుగా కేసులు విచారణ స్టేజ్కే రాకుండా, న్యాయస్థానాలకు విచారణకు సహకరించకుండా, ఇవాళ వీలైనంత వరకు విచారణ ప్రక్రియని లేటు చేసుకుంటా, క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ల మాటన విచారణ ప్రక్రియకి అవాంతరాలు సృష్టిస్తూ వీలైనంత కాలం ఆ బెయిల్ని కొనసాగిస్తా ప్రజా జీవితంలో కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన జీవితంతో హత్య రాజకీయాలు అని చెప్పని ఆచి చికెన్ మసాలా